దేవుడు పిలిస్తే పలుకుతాడు. ఈ దేవరా నిప్పుతో పెట్టుకుంటే కాలిపోతారు, నీటితో పెట్టుకుంటే మునిగిపోతారు, ఈ దేవరతో పెట్టుకుంటే చచ్చిపోతారు. సినిమాలో డైలాగ్ ఏంటంటే భయపడేటప్పుడు భయపడాలి కానీ ఆ భయాన్ని చంపే భయం కావద్దని ఒక డైలాగ్ అది ఒకటి బాగా నచ్చింది. థ్యాంక్ యూ. అవును, కనిపించుంటే బాగుండేది. ప్రకాష్ రాజ్ గానీ వీళ్ళందరూ బాగానే కనిపించారు. ఈ రకంగా కొంచెం ఎక్కువ కనిపించుంటే బాగుండేది. మ్యూజిక్ ఎట్లా అనిపించింది? మ్యూజిక్ హైలైట్స్. ఓవరాల్ గా రేటింగ్ ఎంత ఇస్తారు? 10కి 9 పాటిస్తాం. థ్యాంక్ యూ. ఎలా అనిపించారు? సాగు కొట్టాడంటారా? ఎలా అనిపించింది? బాగా డాన్స్ చేస్తున్నావు, బాగా నచ్చిందా? ఆ మూవీ నేను చూడలేదండి. చాలా బాగుంది. ఫస్ట్ పార్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఉందన్న ఫస్ట్ ఇంటర్వెల్ వరకు కూడా చాలా ఇదిగా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయా మేడం? పార్ట్ 2 కోసం వెయిట్ చేసేంత ఉందా? మామూలేనా? పర్లేదు. వెయిట్ చేస్తారు పార్ట్ 2 కోసం? చేయొచ్చు. ఎప్పుడు రావాలనుకుంటున్నారు పార్ట్ 2? తొందరగా వస్తే జానీ కపూర్ ఎలా అనిపించిందండి సినిమాలో ఇండియా పక్క? అంతేమీ లేదు కానీ ఓకే. ఓకేనా? సినిమాకి రేటింగ్ అంటే మీరు ఎంత ఇస్తారండి? 5 out of 5. 3 ఇస్తా. 3.5. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా మేడం మూవీ? చూడొచ్చండి. ఓకే అండి. ఇలా సైఫ్ అలీ ఖాన్ ఎలా అనిపించాడు విలన్గా? పర్లేదు. ఎన్టీఆర్ గారు లుక్ సీట్ ఎలా అనిపించింది? సూపర్ ఉన్నాడు. ఓకే, పెట్టిన డబ్బులు కలెక్ట్ చేస్తారంటారా? ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తా అనుకుంటున్నారు మీరు? చేయొచ్చు అన్న. డబుల్ యాక్షన్ ట్రిపుల్ యాక్షన్ మేడం? డబుల్ యాక్షన్ అండి. మీరు పార్ట్ 2 కోసం ఎందుకు వెయిట్ చేయాలనుకుంటున్నారు? బాగుంది మూవీ. అంటే దానికి లింక్ ఏముంది? లింక్ ఏంటి అసలు? మీకు నచ్చింది ఆ లింక్ అసలు? పార్ట్ 2 చూడాలి అని. థ్యాంక్ యూ మేడం. ఓకే, యాక్టింగ్ బాగుందన్న. యాక్టింగ్ బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయొచ్చు. ఓవరాల్గా యాక్టింగ్ సైఫ్ అలీ ఖాన్ కానీ హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువగా ఉంది. సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదైతే అంటే దావుదీ సాంగ్ ఉందో ఫ్యాన్స్ అంతా కూడా చాలా ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు. అవునవునవును, సేమ్ కూడా నాకు అదే ఫీలింగ్ అనిపించింది. బేసికల్గా నేను పవన్ కళ్యాణ్ కొంచెం వేరమ్మని, కానీ సినిమా ఓకే బాగుంది. అంటే మొత్తంగా అన్న ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ అట్లా ఉంది. యాక్టింగ్ అయితే చాలా బాగుంది. డైలాగ్ డెలివరీ ఏంటి, యాక్టింగ్ ఏంటి, ఇంకా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెప్పవసరం లేదు. అదే బాగా యాక్ట్ చేద్దాం, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ కాబట్టి బాగుంది. ఓవరాల్గా సినిమా అయితే ఓకే, కానీ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. డైరెక్షన్ ఓకే, కొన్ని సీన్లు ఇంకా బెటర్గా వస్తే బాగుండు అనిపించినాయి కూడా, కొన్ని పర్లేదు. సినిమా ఫైట్ సూపర్. ఫైట్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. రాజమౌళి గారు సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనుకున్నారు అంతా కూడా? అనుకున్నారు. సెంటిమెంట్ అంటే కొంచెం సినిమా నెగిటివ్ అయితే స్ప్రెడ్ చేసేది లేదు. నెగిటివ్ అయితే ఏం లేదు. సినిమా ఓవరాల్గా బాగుంది. మరి నెగిటివ్ స్ప్రెడ్ చేసేంత ఏం లేదు. పర్లేదు, బాగుంది సినిమా. రేటింగ్ 3 ఇవ్వచ్చు. 3 ఇవ్వచ్చు. 3. మీకు ఎలా అనిపించినారు ఓవరాల్గా దేవరా? బ్లాక్ బస్టర్ మూవీ చాలా బాగుంది. ఓకే, అంటే ఆ టైగర్ని చూస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారిని ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఏంటి? చూడంగానే ఫస్ట్ మైండ్ బ్లాక్ అయింది. హెయిర్ స్టైల్కి ఆ సముద్రం నుంచి ఎంట్రన్స్ వెళ్ళడం, పడవలకి ఎగరడము చాలా బాగుంది. ఇంటర్వల్ బ్లాక్ లో కూడా బీజీ ఒక రేంజ్ లో ఉంది. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. 2 రోళ్ళు కదా, ఎలా అనిపించింది మీకు? 2 రోజులు నాకు ఒకటేలాగా అనిపించింది, కానీ బాగుంది చాలా. 6 ఏళ్ళ అంటే ఆకలికి ఫ్యాన్స్ కి కాళ్ళు ఎగరేసుకునే విధంగా దేవరా ఉందా? కాళ్ళు ఎగరేస్తారు అందరూ 100%. మీరు ఎగరేయండి కాళ్ళు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్ కాదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఉండి ఫస్ట్ రోజు ఫ్యామిలీతో వచ్చారు కదా, ఎందుకు? రీజన్ ఏంటి? మా హస్బెండ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్. ఆయన 4 o'clock వెళ్ళిపోయాడు. నేను నన్ను 8 ఆయన బాగుందంటే ఫ్యాన్స్ దీనికి తీసుకురావాలని ఆయన కోరిక. నన్ను ఇది 2వ సారి ఎన్టీఆర్ ఫ్యాన్ గా మా హస్బెండ్ తీసుకొచ్చారు అనమాట. మార్నింగ్ చాలా మంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కలిసి ఉంటారు ఎక్కువ, ఎందుకంటారు? అది నాకైతే తెలీదు. అలా ఫ్యాన్స్ అని ఒక్కొక్కరు ఉండదా. నేనైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్, నేను ఎన్టీఆర్ ఫ్యాన్. మా హస్బెండ్ నేను చూస్తా అంటే. ఆయన యాక్టింగ్ ఎవరు తీయలేరు ఎన్టీఆర్ గారిని. ఓకే, కళ్యాణ్ గారిలో ఎన్టీఆర్ గారిలో ఉన్న సిమిలారిటీస్ ఏంటి? దగ్గరగా అంటే పాల్స్లో అండి. పవన్ కళ్యాణ్ స్టైల్ వేరు, ఎన్టీఆర్ గారిది డాన్సింగ్ యాక్టింగ్ అది ఎవరికి సెట్ కాదు. అది ఇద్దరు కలిసి పార్ట్ 2 లో దేవరాలో ఉంటే ఎలా ఉంటుంది? కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు బాగోదండి. ఎలా సెట్ అవుతుందండి పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ గారికి? అలా సెట్ కాదు.
ఓకే థ్యాంక్స్ సార్. ఇది అనేది మైనస్. కొన్ని సీన్స్ కూడా పార్ట్ 2 మీద హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టాడండి. మన బాహుబలిలో ఎలా అయితే వై కట్టప్ప కిల్డ్ బాహుబలి అని ఎవరు చంపారో తెలియపరచడం కోసం నెక్స్ట్ పార్ట్ని ఎలా అయితే డిజైన్ చేశారో ఇది కూడా సెకండ్ హాఫ్లో దేవర చంపేస్తారండి. అప్పుడు దాకా మన దేవర చచ్చిపోతాడని తెలియదు. దేవర మీద హోప్స్తా ఉన్నాం. ఇప్పుడు హూ కిల్డ్ దేవర అనేది ట్రెండ్ అవుతుందండి. ఇది ఒక్క పాయింట్, ఇది ఒక్క క్వశ్చన్ మార్క్తో దేవర 2 మీద హైప్స్ అనేది కొరటాల ఒక రేంజ్లో పెంచేశారు. మొత్తం ఎన్టీఆర్ దేవరా ఎట్లా అనిపించింది అన్న దానిపైన దేవరా పైన చాలా నెగిటివ్ స్ప్రెడ్ చేశారన్న ఈ రోజులు టేజర్స్ పైన కానీ సాంగ్స్ పైన కానీ డైరెక్షన్ పైన విజువల్ ఎఫెక్ట్స్ అంతా కూడా ఫెయిల్ అయిందని మొత్తం చెప్పి ట్రోల్స్ చేసే వాళ్ళకి ఈరోజు ట్రోల్స్ చేసే వాళ్ళకి ఈరోజు సినిమా చూసి నచ్చని వాళ్ళకి ప్లస్ ఎన్టీఆర్ ట్రోల్ చేసే వాళ్ళకి ఒక 10 days తర్వాత ఎన్టీఆర్ కలెక్షన్స్ చూసి మైండ్ పోవటం ఖాయమండి. 10 days తర్వాత ఎన్టీఆర్ ఇదే ప్రేక్షకులు కంపల్సరీ అందరూ మూవీకి వస్తారు. 10 days తర్వాత మూవీ ప్రాఫిట్ జోన్లోకి వెళ్తుంది. ఈ దేవరా ఇప్పుడు ఎవరైతే నచ్చలేదన్నారో వాళ్ళు 10 days తర్వాత ఇది ఎలా హిట్ అయింది అనేది వాళ్ళకు మైండ్లో పెద్ద క్వశ్చన్ మార్క్ అనేది ఎన్టీఆర్ సృష్టిస్తాడు. మొత్తంగా ఎన్టీఆర్ అన్న యాక్టింగ్ ఎట్లా అనిపించింది, డాన్స్ ఎట్లా అనిపించింది? ఎన్టీఆర్ పలానా సినిమాలో యాక్టింగ్ బాగలేదు అని చెప్పడానికి ఏది లేదండి. కాబట్టి ఎన్టీఆర్ యాక్టింగ్ యాజ్ యూజువల్గానే ఉంది, బాగలేదని చెప్పడానికి లేదు. 2 పాత్రలో బాగా ఎన్టీఆర్ కాదండి, విలన్ క్యారెక్టర్ సైఫ్ అలీ ఖాన్ గారు బాగుందండి. అంటే అప్పుడు దాకా ఏంటంటే మరీ భయంకరంగా ఏం చూపించలేదు, ఒక ఓవర్ వైలెన్స్గా ఏం చూపించలేదు. అంటే ఏంటి కొరటాల సినిమాలో కొంచెం ఓవర్ వైలెన్స్ అట్లేం లేదండి, వైలెన్సే చూపించాడు. సైఫ్ అలీ ఖాన్ క్యారెక్టర్ ఇంత మాస్ సీన్స్ కదన్నా, బాగా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఉంది. సముద్రం సీన్స్ కానీ ఎర్ర సముద్రం సీన్స్ బాగున్నాయి. సినిమా మాత్రం లాస్ట్లో ట్విస్ట్ అనేది చాలా నచ్చిందండి. అంటే మనం గెస్ చేయొచ్చు కానీ లాస్ట్లో అలా ఉంటుందని మాత్రం మనం ఎక్స్పెక్ట్ చేయాలి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మైనస్ ఉంది అనుకోవచ్చు. అంటే మొత్తం దావుదీ యాక్టింగ్ తగ్గట్టుగా ఎన్టీఆర్ ఉన్న హావభావాలకు తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది అంత అనిపించలేదు. అంటే ఇంకొంచెం అప్ టు ద మరి ఇంకొంచెం మంచిగా ఉంటే ఇంకొంచెం బెటర్గా ఉంటే ఇది కొత్త రికార్డులు అనేది సృష్టించేదండి. ఆ లెవెల్లో ఉండేది మూవీ. అదే అండి, ఈ అనిరుద్ధికి బ్యాక్గ్రౌండ్ ఒకటే మైనస్, తమను పెట్టుంటే ఇంకా వేరే లెవెల్లో ఉండేది. ఇంకా ఒక సాంగ్ ఎత్తేసారు, అది కొంచెం బాగలేదండి. ఒక సాంగ్ ఎత్తేసారు, దావుదీ సాంగ్ అనేది ఎత్తేసారు. ఆ సాంగ్ ఎప్పుడు వచ్చిద్దో అని ఎదురు చూసే వాళ్ళకి మాత్రం నిరాశ ఎదురైందండి. అంటే బహుశా లాంగ్ రన్ ఎక్కువ ఉండటం వల్ల ఇప్పుడు 2 hours 55 minutes అన్నారు, ఇక్కడ 2 hours 40 minutes అయింది. కాబట్టి అంటే ఈ 5-10 minutes ఎత్తేయటం, ఈ సాంగ్ ఎత్తేసి 2-3 సీన్లు ఎత్తేసినట్టుంది. భవిష్యత్తు ఇది మళ్ళీ 10 days తర్వాత 15 days తర్వాత మళ్ళీ కలెక్షన్ రప్పించుకోవడానికి ఈ సాంగ్ యాడ్ చేసి మళ్ళీ ప్రేక్షకులను థియేటర్ రప్పించే ప్లాన్ అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ డే కలెక్షన్ ఎన్టీఆర్ ఎప్పుడూ రికార్డ్ అనేది సృష్టిస్తాడండి ఫస్ట్ డే. కాకపోతే ఒక 4-5 years నుంచి పాన్ ఇండియా వచ్చి కొన్ని దొక్కేసే కానీ ఎన్టీఆర్ గతంలో మాదిరిగానే ఎప్పుడు డే 1 రికార్డు సృష్టిస్తాడండి. దీన్ని మళ్ళీ ఎవరో బ్రేక్ చేస్తారు, మళ్ళీ డే 1 సృష్టించడం ఎన్టీఆర్కి అలవాటే. దాన్ని తగ్గట్టుగానే డే 1 సృష్టించి తీరుతాడండి. ఇది హైప్ అలా ఉంది దేవరాకి. ఓవరాల్గా అన్ని షోలు ఫుల్ అవుతాయి ఈరోజు. ఓవరాల్గా డే 1 రికార్డు అనేది సృష్టిస్తాడు. ఏం లేవండి, కెమిస్ట్రీ అన్నారు కానీ ఏం వర్కౌట్ కాలేదు నా కెమిస్ట్రీ మాత్రం. జాన్వీ కపూర్ కూడా జస్ట్ ఒక 15 minutes 20 minutes ఉన్నట్టుగా అనిపించింది అంతే. ఒక సాంగ్ కోసం ఉపయోగించుకున్నారా జాన్వీ కపూర్ని అన్నట్టు అనిపించింది. ఏం లేదన్న, అట్లాంటి ఏం లేదు, అసలు టచింగ్ కూడా లేదు ఏమి. కెమిస్ట్రీ ఆశపడి వెళ్ళే వాళ్ళు మాత్రం ఇది నిరాశ అండి. ఒక ఎన్టీఆర్ని ఒక మాస్ యాంగిల్లో చూడాలి, ఒక మాస్ సినిమా చూడాలి అన్న వాళ్ళకి మాత్రం ఎన్టీఆర్ కాలర్ ఎగరేసుకునే విధంగానే చేశాడు. ఒక మిగతా కొంతమంది పీపుల్ మాత్రం డిసప్పాయింట్ అయి ఉండొచ్చు. వాళ్ళు కూడా ఒక 10 days తర్వాత దేవరా హిట్ చూసి వాళ్ళు కూడా తలలు పట్టుకొని సాటిస్ఫై అవుతారు అనిపిస్తుంది. రేటు 2.75 3 3 up to 3.